రైట్ ఖరీఫ్ సాగుకు ముందే తెనాలి ప్రధాన కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని పంట కాలువ పూడికతీత పనులను పరిశీలించిన ఆయన తూర్పు కాలువ పూడికతీత పూర్తయిన వెంటనే నిజాంపట్నం కాలువ పనులు చేపడతామంటూ కూడా తెలియజేశారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలంటూ కూడా మంత్రి కోరారు. ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్ 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలా మంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ ఇద్దరు బాధ్యత తీసుకుని తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలను పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా టేకప్ చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. మున్సిపాలిటీ నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ల కోసం వాటి కోసం మనం ఏర్పాటు చేసుకుని, ఇది కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి.